దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రతిదినం అనుదిన కృప అనే ఈ సందేశాల ద్వారా మనం ప్రభువుకు చేరువవడం, దేవుని వాక్య ధ్యానంలో శక్తిని పొందుకోవడం దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో 147వ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. ప్రియులారా చూడండి, ఈ వాక్యంలో మన దేవుని స్తుతించడం, ఆయనకి స్తోత్ర గానం చేయుట మంచిది. ఏది మంచిది ఏది మంచిది అని అన్నిట్లలో మనం ఆలోచిస్తుంటాం. ఏది చేయాలన్నా మంచి వాటి మీద దృష్టి నిలుపుతుంటాం. మంచి వాటిని చేసి ప్రతిఫలాన్ని పొందుకోవాలని ఆరాటపడుతుంటాం, కాంక్షతో ఎదురు చూస్తాము. మనం ఎప్పుడు ఆ దృష్టితోని ప్రతిదీ కూడా విశ్లేషిస్తాం. అలాగే ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఏది మంచిది? యెహోవాను స్తుతించుట, ఆయనకు స్తోత్రగానము చేయుట. ప్రియులారా చూడండి, ఆయన స్తుతించడము అనంటే ఎందు నిమిత్తం, దేనిని బట్టి, ఆయన మనకు చేసిన కార్యములేంటి, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. దేవుడు మనకు చేయనిదంటూ ఏముంది? దేవుడు మనకు చేసిన కీడేముంది? ఆయన చేసిన కీడు లేదు, ఆయన చేయని మేలంటూ లేదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఆయన స్తుతించటం లేదు? స్తుతించడానికి ఎందుకు మనం ముందుకు రావట్లేదు? స్తుతించడానికి ఎందుకు సంశయిస్తున్నట్లు? సరే, ఒక 2-3 మాటలు ఎందుకు ఆయన మనం స్తుతించాలనేది పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. 45వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతున్నానండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చలికాళ్ల కంటే హెచ్చగునట్లుగా
నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ప్రియులారా, మన చెలికాళ్ళ కంటే హెచ్చగునట్లుగా ఆయన మనల్ని అభిషేకించి ఉన్నాడంట. నిజమే కదా. ఈ రోజున సమసమాజంలో ఒక విలువ కలిగిన బ్రతుకుతున్నాము. మన చెలికాళ్ళందరికంటే ఉన్నతంగానే మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ మీరు అడుగుతారేమో, ఏమండి నాకు ఆస్తి పాస్తులు లేవండి, నాకు మిద్దె మేడలు లేవండి, కారు లేదండి, నాకు విమానం కూడా లేదండి, ఇలాగా ఒకవేళ పోల్చుకుని మాట్లాడతారేమో. వీటన్నిటికంటే మిన్నగా ఆయన సన్నిధిలో బ్రతుకుతున్న బ్రతుకు ఎంత విలువైనదో, ఆయన సన్నిధిలో నిన్ను నిలిపిన సాక్ష్యపు జీవితం ఎంత శ్రేష్టమైనదో, లోకంలో ఎంత ప్రయాసపడినా మనకు దొరకని శ్రేష్టమైన సంపద మనకు దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించాడు. సజీవుల దేశంలో సజీవులుగా ఆయన సన్నిధిలో నిలిచి ఆయనను స్తుతించడం, ఆరాధించడమే గొప్ప భాగ్యం ఇది. ఎందుకంటే ఈ స్తుతించే కార్యక్రమం పరలోకంలో దేవదూతలదంటండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరలోకంలో ఉన్న దేవదూతలదంట ఈ పరిచర్య. ఈ దేవదూతలకున్న పరిచర్యని దేవుడు అభాగ్యులమైన మనకి ఇచ్చాడండి. స్తుతించడం అనేది ఏదో పని లేని వాళ్ళు చేసే పని కాదు, దేనికి పనికిరాని వాళ్ళు పూనుకొనిన కర్తవ్యం కాదది. సాక్షాత్తు దేవదూతలు చేసే పని మనకిచ్చాడు ఆయన. మరి అలాంటప్పుడు ఆయన చేసిన మేలులను బట్టి ఎందుకు స్తుతించకుండా ఉంటున్నాము? నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించిన మనకు ప్రతిఫలముగా ఆయన మరి అంత హెచ్చు స్థితిలో, ఉన్నత స్థితిలో ప్రభు మనల్ని పెట్టినప్పుడు ఆ స్థితిలో మనం స్తుతించాలి కదా. హెచ్చు స్థితికి రాగానే మనం స్తుతించడం మానేస్తే ఎలాగా? ఒక ఉన్నత స్థితికి రాగానే మన పొజిషన్ మనం చూసుకుంటే ఎలాగా? ఒక ఉన్నత స్థానానికి దేవుడు మనం తీసుకొని వస్తే అక్కడ మనం అహంకారపు బుద్ధితో, గర్వంతో విర్రవీగడం నాశనానికి దారి కదా. ఆలోచించాలి. దేవుడు మనల్ని హెచ్చించింది ఆయన స్తుతించడానికి, కీర్తించడానికి, ఆయనకి స్తుతిగానం చేయడానికి. మనం ఏ స్థితికి తేబడినప్పటికీ ఆ స్థితిలో ప్రభుని మహిమపరచాలి, ఆరాధన చేయాలి. అంతేకాదండి, మీరు 147వ కీర్తన 3వ చరణంలో కూడా చక్కటి మాట చదువుతారు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ప్రియులారా, ఎందుకు స్తుతించాలి ఆయన్ని అంటే మన గుండెను బాగు చేయవాడట, గాయములు కట్టువాడట. ఇది కాస్త మానవునికి అతీతమైన కార్యక్రమమే. ఎందుకంటే గుండె గాయాలు ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు, రెండు కాదు. శరీరం పుష్టిగానే ఉండొచ్చు, శరీరం ఆరోగ్యంగానే ఉండొచ్చు, కానీ గుండెకు కలిగిన గాయాలు లెక్కించగలిగిన, గుండెకు కలిగిన గాయాలు గుర్తించగలిగిన నరుడు ఎవరు కూడా లేరండి. మన పై రూపాన్ని, ముఖాన్ని చూస్తారు, వీళ్ళకి ఏముందండి, వీళ్ళకి ఏమండి అంటారు. కానీ గుండె కోత, గుండె గాయం ఎవరికి తెలుస్తుంది, ఎవరికి కనిపిస్తుంది? మన పై రూపాన్ని చూసి వీళ్ళు సమృద్ధిగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు ఆశ్చర్యకరంగా ఉన్నారు అనుకుంటుంటారండి. కానీ గుండె లోతులను చూడగలిగిన, గుణగణములను లెక్కించగలిగిన, గుణగణములకు నిలయమైన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఏ గుండె కోతతో ఉన్నావో, ఏ గుండె గాయంతో ఉన్నావో, ఏ గుండె అదరి చెదరి ఉన్నావో ఆయన బాగు చేస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఆటుపోటుల మధ్య అనుకున్న వాళ్ళందరూ, ఆప్తులైన వాళ్ళందరూ దూరమైపోతే ఆదరించిన దేవుడు ఎవరు? పోషించిన దేవుడు ఎవరు? వెన్నుతట్టి ధైర్యపరిచిన దేవుడు ఎవరు? ఆయన కదా. నానే నరుడు నరలోకంలో కానరాని నిశీధిలో, కష్టకాలం ముందు కసాయి లోకంలో కరుణ సంపన్నుడు కదా. కరములు చాచి ఎత్తుకొని హత్తుకొని ముద్దాడింది. మరి ఆయన స్తుతించకుండా ఏంటి? హృదయమార స్తుతించి ఆరాధన చేయాలి. గుండె చెదరని వారిని బాగు చేసి గాయములు కట్టువాడు. ఇన్ని గాయాల పాలైనప్పుడు ఆ గాయాలన్నీ కట్టింది ఆయనే. నేను ఉన్నాను అని ధైర్యపరిచింది ఆయనే. ఆఖరిగా జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట నేను మీతో చెప్తాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ప్రియులారా, ఇక్కడ
శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడట. మన మధ్యలో ఉన్న దేవుడు అండి. ఒకవేళ మనతో కలిసి మన ఆనందములు ఉండలేకపోవచ్చు, మనతో కలిసి మన తోబుట్టువులు ఉండలేకపోవచ్చు. ఇంకా కాస్త నేను చొరవ తీసుకుని మాట్లాడినా మనల్ని కన్నవాళ్ళు కొన్నవాళ్లే మనతో కలిసి ఉండలేకపోవచ్చు. కానీ ప్రభు, నేనుంటాను మీ మధ్య, నేనున్నాను మీ మధ్య. సింహాసనం విడిచి తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక ఆయన దిగి వచ్చి మన మధ్యలో మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు, అనుక్షణం కనుపాపవలే కాచు కరుణా సంపన్నుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. మన కొరకు త్యాగం చేసి వచ్చిన దేవునికి, మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించలేకపోవడం ఏంటి? స్తుతించాలి, ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన యేసయ్యా, మీకు వందనాలు. నేను స్తుతించుట మంచిది, నీకు స్తోత్రగానము చేయటం మంచిది. నిజమే ప్రభువా, మీరు మమ్మల్ని హెచ్చించు దేవుడవు, మా గుండె గాయాలు కట్టు దేవుడవు, మా మధ్యలో నివసించు దేవుడవు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితకాలం అంతా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మా శేష జీవితాన్ని మీ సముఖంలో నాయనా మేము గడపడానికి కృప చూపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాన సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.